సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని రేపటి నుండి జరిగే కొండపోచమ్మ జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని దేవాలయ ఈవో రవికుమార్ సూచించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాలయ ఈవో రవికుమార్ తెలిపారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జనగామ, సిద్దిపేట బస్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారన్నారు. ఆది, సోమ, మంగళవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. జాతర ఏర్పాట్లపై గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారని, అలాగే జిల్లా కలెక్టర్ మనో చౌదరి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జాతరకు భక్తులు భారీగా హాజరైన అవకాశం ఉన్నందున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దేవాలయం వద్ద గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు మరియు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ సిబ్బందితో మాట్లాడినట్లు చెప్పారు. అన్ని శాఖల అధికారులతో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని ఈవో రవికుమార్ తెలిపారు. శీఘ్ర దర్శనం కలిగేటట్టు పోలీస్ శాఖ వారు అన్ని విధాల బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. యథావిధిగా ఈ అమ్మవారి జాతరలో ముఖ్యంగా భక్తులు ఇక్కడ మొక్కుబడులు సమర్పించుకున్న తర్వాత ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్కు వెళ్ళే అవకాశం ఉన్నందున అక్కడ ఇటీవల జరిగిన ప్రమాద రీత్యా అక్కడికి ఎవరిని అనుమతించబోమని అక్కడ జలమండలి శాఖ వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని ఏర్పాట్లతో అమ్మవారి జాతరకు భక్తులు తండోపతండాలుగా యథావిధిగా ఇచ్చేస్తున్నందున వారందరికీ స్వాగతం తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ జాతర కార్యక్రమంలో పనిచేస్తున్నటువంటి అన్ని శాఖల సిబ్బంది, వాలంటీర్లు, అలాగే గ్రామ ప్రజలు మరియు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు, సిబ్బంది అందరూ కూడా తమ వంతు కృషిగా భక్తుల సౌకర్యం కోసం అహోరాత్రాలు వారి పనులు నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నారు. అలాంటి తరుణంలో చిన్న చితగా ఏదైనా ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేక పోలీసు కంట్రోల్ రూమ్లో వారు ఫిర్యాదు చేసుకొని వారి సమస్యను నివారించుకొని అమ్మవారి దర్శనాన్ని శాంతియుతంగా జరుపుకొని వారు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. అలాగే చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, కొత్త వాళ్ళు కానీ తప్పిపోయినప్పుడు వాళ్ళ సమాచారం కొరకు కూడా ఆ పోలీస్ కంట్రోల్ రూమ్లో మైకులు ఏర్పాటు చేయడం జరిగింది. వారు తద్వారా అలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ కంట్రోల్ రూమ్ నుండి వారిని కలుసుకునే విధంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల వారు పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా అమ్మవారి జాతరను విశేషించి అందరికీ తెలియజేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా సోదరులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని, కోకొల్లుగా వారి మొక్కులు నెరవేరాలని అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి సేవలో ఈవో రవికుమార్. నమస్కారం.